మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మరాఠా ఎన్నికల్లో 4136 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా మొత్తం 9.5 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల కోసం 1,186 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది ఈసీ. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇక ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారుడు తీరారు. నిఘా నీడలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇటు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా క్యూ లైన్లలో నిలబడి ఓటేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి మహాయుతి, కాంగ్రెస్, ఉద్దవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ కూటమి మహావికాస్ అఘాడీల మధ్య పోటీ ఉంది. మహాయుతిలోని కమలం పార్టీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎంవీఏలోని కాంగ్రెస్ 101, ఉద్దవ్ పార్టీ 95, శరద్ పవార్ ఎన్సీపీ 86 సీట్లలో తలపడుతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు స్నేహపూర్వకంగా పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 237 మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం కూడా తమకు పట్టుందని భావిస్తున్న 17 చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది. అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 23న జరగనున్న కౌంటింగ్లో తేలనుంది. एंड बस आज यही है कि सब लोग आए वोट करें, दैट इज द मोस्ट इम्पोर्टेंट थिंग। आप भी तो आ गए थे, आप तो मुझसे पहले आ गए।